మీలో చాలామంది మీకు తెలిసి తెలియని వయసులో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తూ ఉంటారు. మీ ఫేవరెట్ హీరో పేరు మీద లేకపోతే ఏ ఒకటి రకరకాలు క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడు అదే ఈమెయిల్ ఐడి మీరు ఎవరికైనా ఇవ్వాలంటే మాత్రం కొంచెం ఆలోచిస్తారు. అలాంటి ఈమెయిల్ ఐడి ఇవ్వాలంటే ప్రొఫెషనల్గా గూగుల్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. మీ ఈమెయిల్ ఐడిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. కంగారు పడకండి. మీ పాత ఈమెయిల్ ఐడి ఏం కాదు. పాత ఈమెయిల్ ఐడికి పంపించిన వాళ్ళు మెయిల్స్ వస్తాయి. మీకు కొత్త ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చినా కానీ దానికి కూడా మెయిల్స్ అయితే వస్తాయి. ఇది మీరు లైఫ్ టైంలో 3 సార్లు మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు చేంజ్ చేయగలరు. సో ఇది ఒకసారి ఎలా చేయాలో చూపిస్తారండి. మీ ఫోన్లో గూగుల్ యాప్ ఉంటుంది కదా, గూగుల్ యాప్ ఓపెన్ చేయండి. టాప్లో మీ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇది నేను క్రియేట్ చేస్తా జస్ట్ మీకు చూపించడానికి. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈమెయిల్ అని చెప్పేసి ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి, పాస్ కీస్. సో ఇక్కడ చేంజ్ గూగుల్ అకౌంట్ ఈమెయిల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు కొత్త ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొత్తగా ఎంటర్ చేస్తున్నా. ఏదైతే మీరు మార్చాలనుకుంటున్నారో పాత ఈమెయిల్ ఐడి నుంచి కొత్త ఈమెయిల్ ఐడికి, సో కొత్త ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. చేంజ్ ఈమెయిల్ కొట్టండి అంతే. చేంజ్ ఈమెయిల్ ఖతం, అప్డేట్ అయిపోయింది. ఇలా మీరు మీ పాత ఈమెయిల్ ఐడిని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేంజ్ చేసిన కొత్త ఈమెయిల్ ఐడిని మీరు ఎవరికైనా ఇచ్చుకోండి ప్రొఫెషనల్గా. వాళ్ళు దానికి మెయిల్ చేసినా మీ పాత ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసినా కానీ మీకు సేమ్ ఇన్బాక్స్కి అయితే ఈమెయిల్స్ అయితే వస్తాయి. అంతేకాదు మీ గూగుల్ ఫొటోస్ కానివ్వండి, గూగుల్ డ్రైవ్ కానీ ఇవి కూడా ఏం ఎఫెక్ట్ అవ్వవు. మీరు పాత ఈమెయిల్ ఐడి ఇచ్చినా, కొత్తగా మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఇచ్చినా కానీ దేనితోనే మీరు ఎంటర్ అవ్వచ్చు సేమ్ పాస్వర్డ్ కొట్టి. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.